కశ్యప ఛానల్కి స్వాగతం. ఈ రోజున మనం సూర్యాపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పిల్లలమర్రి శివాలయాలను చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ మొత్తం కూడా 3 శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. అంతా ఒక 250 మీటర్ల దూరం లోపల ఈ శివాలయాలు మనకు దర్శనమిస్తాయి ఒకదానికొకటి. ఇవి చాలా అద్భుతమైనటువంటి నిర్మాణ శైలితోటి చాలా చక్కగా నిర్మించబడినటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు. ఈ ఆలయాల లోపల ఈ ఆ కాలం నాటికి సంబంధించినటువంటి చారిత్రక అంశాలను తెలియజేసేటువంటి రాతి శాసనాలను కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద ఈ ఆలయాలు ఆనాటి వైభవాన్ని, ఆనాటి యొక్క గొప్పతనాన్ని ఈ రోజుకి కూడా మనకు తెలియజేస్తున్నాయి అని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. వీటికి సంబంధించిన వివరాలను, విశేషాల గురించి తెలుసుకుందాం రండి. మొదటగా మనం ఎరకేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి రావడం జరిగింది. ఇది ఈ ఎరకేశ్వర స్వామి వారి ఆలయం వచ్చేసరికి రేచర్ల బేతిరెడ్డి భార్య ఎరకసానమ్మ చేత నిర్మించబడింది అని మనకు తెలుస్తున్నది. అందుకే ఆమె పేరు మీదే ఈ ఆలయానికి ఎరకేశ్వర స్వామివారి ఆలయము అనేటువంటి పేరు వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఇక్కడ మధ్యలో వేదికలాగట్టి దాని మీద ఒక స్తంభం కనబడుతుంది కదా, ఈ ఆలయానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేసేటువంటి శాసనం అది. ఇక ఈ ఆలయాన్ని చూడగానే మనకు స్ఫురణకు వచ్చేటువంటి ఆలయం రామపాలయం. నిజంగా రామపాలయం నిర్మాణ శైలిని పోలినట్లుగానే ఈ ఆలయం మనకు దర్శనమవటము అనేటువంటిది జరుగుతుంది. ఈ ఆలయం చుట్టూరా కూడా మనం ప్రదక్షిణాలు చేస్తూ ఈ ఆలయాన్ని మొత్తాన్ని చూస్తున్నాము. ఈ ఆలయం ఒకవైపు భాగం లోపల నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్టను కూడా మనం ఇక్కడ దర్శించవచ్చు. కనబడుతుందా, పెద్దనైనటువంటి పుట్ట కనబడుతుంది. అట్లానే ఈ ఆలయం వైపు తిరుగుతున్నప్పుడు ఈ ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ ఏనుగుతో కనబడుతుంది కదా, ఇది ఒక మార్గము. దీనికి 3 వైపుల నుంచి రావడానికి వీలుగా ఉంటుంది. ఎదురుగా ఉన్నటువంటి తూర్పు, దక్షిణం, ఉత్తరం 3 మార్గాలు కూడా కనబడతాయి. 3 మార్గాలలో కూడా ఇదే విధమైనటువంటి ఏనుగుతో ఉన్నటువంటి మార్గం ఏదైతే ఉందో ఈ మార్గాలు మనకు కానరావడం జరుగుతుంది. ఇక ఈ ఆలయం చుట్టూరా తిరిగే సమయం లోపల మనకు ఎడం వైపున చిన్నదైనటువంటి చక్కగా ఉన్నటువంటి నవగ్రహ మండపం ఏదైతే ఉందో దీన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కనబడుతుంది కదా. ఈ ఆలయం వచ్చేసరికి మొత్తం పూర్తిగా రాతితో నిర్మించినటువంటి రాతి కట్టడము. ఇది భూమి నుంచి 10-15 అడుగుల ఎత్తు లోపల దీన్ని నిర్మాణం చేయడము అనేటువంటిది జరిగింది. ఒకసారి మనం పైకి వెళ్ళి దీని యొక్క వివరాలను చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మనకు పైకి వెళ్ళే క్రమం లోపల అటు ఇటు 2 స్తంభాలు కనబడుతున్నాయి, చూసారా, మొండి స్తంభాలా కనబడతాయి. వీటి యొక్క ఆంతర్యం ఏంటో తెలియదు కానీ అన్ని వైపులా కూడా ఈ మొండి స్తంభాలను ఈ విధంగానే ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అట్లానే చుట్టూరా ఆలయం లోపల తిరిగి చూడడానికి వీలుగానే పైనుండి పైన చూడడానికి వీలుగా ఏర్పాటు కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ ఆలయానికి. దానిలో భాగంగానే మనం ఆ పైన ఉన్నటువంటి ఈ కట్టడాలు, ఈ నిర్మాణ శైలి, అదేవిధంగా ఈ ఆలయం గోడలపై చెక్కబడినటువంటి ఆ డిజైన్లు, వీటన్నిటిని చూస్తూ మనం ఆలయ పై భాగంలో తిరుగుతున్నాం. ఇక ఆలయ విషయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ పెద్దనైనటువంటి ఒక ఊడల మర్రి ఉండేదని, భూకంపం వల్ల ఈ ఊడల మర్రి పడిపోగానే ఈ ఊడల మర్రి కింద ఉన్నటువంటి పెద్దనైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతోటి 7 కొప్పరల నిధులు దొరికాయని, ఈ నిధులతోటి ఇక్కడ ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అని మనకు ఇక్కడ ఉన్నటువంటి కథనం వల్ల తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల యొక్క చెప్పేటువంటి కథనం. ఒకసారి లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాం. స్వామివారి యొక్క శివలింగం కొద్దిగా ఒకవైపుకు ఒరిగి ఉంది. చూడండి, ఈ ఆలయం పై భాగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అద్భుతమైన డిజైన్లు మనకు కనబడతాయి. అట్లానే స్వామివారి ఆలయం ముందు భాగంలో కూడా మనకు 2 శివలింగాలు కనబడతాయి. లెఫ్ట్ సైడ్ లోపల ఉన్నటువంటి శివలింగం పైన చిన్నమైనటువంటి శివలింగాలు కూడా మనం చూడవచ్చు. అక్కడి నుంచి మనం నామేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి రావడం జరిగింది. రేచర్ల బేతిరెడ్డి తమ్ముడైనటువంటి నామేశ్వర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ నామేశ్వర రెడ్డి పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకు తెలుస్తుంది. ఇక్కడ బోర్డు కనబడుతుంది, శ్రీ 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 పార్వతీ మహాదేవ నామేశ్వర స్వామి దేవస్థానం అని. వీటిని చూసుకుంటూ మనకు ముందుకు వెళ్లే క్రమం లోపల పర్వదినాల్లో ఉపయోగించేటువంటి రథం ఏదైతే ఉందో ఈ రథాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు. కనబడుతుంది కదా. ఇక్కడ పెద్దనైనటువంటి రథం ఒకటి మనకు దర్శనమిస్తున్నది. ఇది కూడా పూర్తి రాతి నిర్మాణంతో చేయబడినటువంటి అద్భుతమైనటువంటి ఆలయం. చూడండి ఎంత పెద్ద ధ్వజస్తంభం కనబడుతుందో మనకు. ఇక్కడ కనబడుతుంది మహాదేవ నామేశ్వర స్వామి ఆలయం అని, అట్లానే బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం అని. పెద్దలు చెప్పే మాట ఏంటంటే
బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలను దర్శించుకున్నట్టయితే గనక, ఒక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగాలను దర్శించుకోవడం ద్వారా 1000 శివాలయాల లోపల అర్చన చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్తారు. అంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి స్తంభాల మీద కూడా అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రూపంలో చూసినట్లయితే కనుక బయట నుంచి ఆ ఆలయం యొక్క స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. పైన చూడండి నంది ఎంత చక్కగా కనబడుతుందో. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగా నంది కూర్చోవడము అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. స్వామివారికి లోపల నామేశ్వర స్వామివారి యొక్క ఆలయం లోపల స్వామివారికి హారతి ఇచ్చేటువంటి సమయం అనేది ఒకసారి స్వామివారిని చూసి ఆ హారతి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ హారతి కార్యక్రమాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది నామేశ్వర స్వామివారి ఆలయం. నామేశ్వర స్వామి ఆలయం పక్కనే వచ్చేసరికి త్రికూటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రవేశించగానే అద్భుతమైనటువంటి నందీశ్వరుడి యొక్క విగ్రహం మనకు దర్శనమిస్తుంది. ఈ నందీశ్వరుడికి ఎదురుగా మనకు ఈ త్రికూటేశ్వర స్వామి వారి ఆలయాల్లో మొదటి ఆలయం మనకు కనబడుతుంది. త్రికూట ఆలయాలు అంటే 3 ఆలయాలు కదా. ఈ ఆలయాల్లో మొదటి ఆలయం మనకి ఇక్కడ దర్శనమిస్తుంది. ఇది నందీశ్వరుడికి ఎదురుగా ఉన్నటువంటి ఆలయం. ఇక నందీశ్వరుడికి ఎదురుగా ఉన్నటువంటి ఆలయాన్ని పక్కకు పెడితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా మరో 2 ఆలయాలు కనబడతాయి. వాటిని కూడా ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నందీశ్వరుడికి ఎదురుగా ఉన్నటువంటి ఆలయం చూసాం. ఇప్పుడు నందీశ్వరుడికి వెనక వైపు నిల్చున్నప్పుడు మనకు రైట్ సైడ్లో వచ్చేటువంటి ఆలయాన్ని ఒకసారి చూద్దాం. ఇది నందీశ్వరుడికి రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఆలయం. ఇక లెఫ్ట్ సైడ్లో ఉండేటువంటి ఆలయం ఇది. అంటే ఎదురుగా ఉండేటువంటి ఆలయం రైట్ సైడు లెఫ్ట్ సైడు 3 ఆలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ నందీశ్వరుడి పైన కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా తెలిసి వచ్చేలాగా అద్భుతమైనటువంటి నగిషీలు చెక్కినట్లుగా ఈ యొక్క నందీశ్వరుని చెక్కడం, నందీశ్వరుని మెడలో ఉన్నటువంటి ఆ గంటలతో సహా అద్భుతంగా చెక్కడాన్ని మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ 3 శివాలయాలు పర్వదినాల్లో చూసినట్లయితే కనుక ఎటు చూసినా అభిషేకాలు జరుగుతూ చూడడానికి 2 కళ్ళు సరిపోతాయన్నంత దివ్యంగా ఉంటుంది ఈ ప్రదేశం మొత్తం కూడా. ముఖ్యంగా శివరాత్రి లాంటి సమయాల్లో వచ్చినట్లయితే కనుక 3 ఆలయాల లోపల ఒకే సమయం లోపల పెద్ద ఎత్తున ఇవి జరుగుతున్నప్పుడు పూజలు అభిషేకాలు జరుగుతున్నప్పుడు చూడడానికి 2 కళ్ళు సరిపోతాయి అన్నట్లుగా ఈ ఆలయం మనకు దర్శనమిస్తుంది. ఇదంతా కూడా పురాతనమైనటువంటి ఆలయాలు. ఇక్కడ త్రికూటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం లోపల 3 వైపులా కూడా మనం 3 శివాలయాలను చూడవచ్చు. ఇక బయటకు వచ్చి చూసినట్లయితే కనుక ఒక పుట్ట, దాని ముందు జంట నాగులు ఏవైతే ఉన్నాయో జంట నాగుల యొక్క విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగానే ఈ కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి ప్రతి ఆలయంలో కూడా వాటికి సంబంధించినటువంటి శిలాశాసనాలు మనకు లభిస్తాయి. ఈ శిలాశాసనాల వల్ల వీటిని నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎవరు నిర్మించారు తదితర విషయాలను తెలుసుకోవడం చరిత్రకారులకు చాలా తేలికవుతుంది. మొత్తం మీద ఈ ఆలయం మొదటగా మనం చూసినటువంటి ఎరకేశ్వర స్వామి ఆలయం, రెండోది వచ్చేసరికి నామేశ్వర స్వామి వారి ఆలయం, మూడోది వచ్చేసరికి త్రికూట ఆలయం చూసి ఈ నామేశ్వర స్వామి వారి యొక్క ఆలయం చుట్టూరా కూడా ఒకసారి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం. ఈ ఆలయం గోడలపైన కూడా అనేకమైనటువంటి చిన్న 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 శిల్పాలు మనకు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఈ ఎక్కడైనా కూడా ఎదురుగా కూర్చొని ఉంటుంది ఇది నందీశ్వరుడు. కానీ ఈ ఆలయం పైభాగం లోపల ఈ శిఖరం కన్నా కింద వైపు లోపల ఎదురుగా ధ్వజస్తంభానికి ఎదురుగా మనకు నందీశ్వరుడు కానరావటం అనేటువంటిది చాలా అద్భుతం అనిపిస్తుంది. మరలా తిరిగినప్పుడు ఒకసారి దాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు పక్కనే మరొక ఆలయం కనబడుతుంది కదా పైన. నందీశ్వరుడు చూడండి ఎట్లా కనబడుతున్నాడు. చాలా అద్భుతం అనిపించింది ఆ నందీశ్వరుడు కూర్చున్నటువంటి విధానం మాత్రం. ఇటు పక్కనే శ్రీ బ్రహ్మ సరస్వతి ఆలయం అనేటువంటి మరొక ఆలయం కూడా మనకు దర్శనమిచ్చింది. ఇక్కడ వచ్చేసరికి సరస్వతి మాత కొలువై ఉంది. చాలా అద్భుతంగా ఉంది అమ్మవారి యొక్క విగ్రహం కూడా. నిజంగా సూర్యాపేటకు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి శివాలయాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళా సంపదకు ప్రాచీన శివాలయాలను మనకు చూపుతున్నాయి. మీరు కూడా అవకాశం దొరికితే తప్పకుండా ఈ ఆలయాన్ని ఒకసారి దర్శించండి. థ్యాంక్ యూ.